సెకండ్ హాఫ్ చెప్పడానికి 3 months పట్టిందండి. ఈలోపు ఆవిడ సరస్వతి అని ఒక సినిమా షూటింగ్ డైరెక్షన్ చేసేసారు, సినిమా తీసేసుకున్నారు. ఆవిడ సినిమా మా సినిమా కాదా? ఎందుకంటే ఆవిడ డైరెక్షన్ చేశారు, ఓకే అఫ్ కోర్స్ డైరెక్షన్ చేశారు. డైరెక్షన్ చేస్తే నేను అంతకంటే అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 31 సంవత్సరం అయింది, ఆవిడ ఏజ్ 42. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు 10 ఏళ్ల వయసు ఉండొచ్చేమో ఆవిడకి, అంతే కదండి. ఆ అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అలాంటి వాళ్ళని అడుక్కోవటం అంటే మండే రోజు మొన్న అడుక్కున్నా నేను, ప్లీజ్ అమ్మా రండి, నో నాకు టైం లేదు, నేను ఉండను అంటే ఏంటి, డబ్బులు తీసుకున్నారుగా, ఫ్రీగా చేయలేదు. డబ్బింగ్ సగం చెప్పాక ఫస్ట్ హాఫ్ చెప్పాక 3 నెలలు ఆపారు, అంటే తన సినిమా కోసం. 3 నెలల తర్వాత అడిగితే వేరే వాళ్ళతో చెప్పించుకోండి అన్నారు. అఫ్కోర్స్ షూటింగ్లో మాత్రం ఆవిడకి చెయ్యి ఇరిగిపోయినా కూడా 2 నెలలు మేము షూటింగ్ ఆపి మళ్ళీ వచ్చిన తర్వాత షూటింగ్కి పార్టిసిపేట్ చేసింది, అది ఓకే. కట్టుకొని చేస్తే నేనే కథ మార్చుకుని కథలోనే కొన్ని సీన్స్లో చెయ్యి విరిగిపోయింది అన్నట్టుగా ఇది చేసి మార్చుకున్నాం. సో అది కూడా ఓకే, అంటే ఆ రోజు కోఆపరేట్ చేశారు, పర్లేదని. కానీ ఆవిడ చెయ్యి ఇరిగిపోతే కోఆపరేట్ చేశారు అన్నప్పుడు నేను ప్రతిరోజు 3 గంటల వరకే షూటింగ్ చేసి, అంటే మధ్యాహ్నం వరకే షూటింగ్ చేసి ఇంకో 3 గంటలు ప్రొడ్యూసర్ గారిని నష్టపరుస్తూ సినిమా చేసింది ఒక వారం రోజులు. దానికి కూడా మేమేం అనుకోలేదు, సర్లే పాపం ఆవిడకి గాయమైంది, దెబ్బ తగిలింది కాబట్టి మనం కోఆపరేట్ చేయాలి, మన సినిమాలోనే జరిగింది కాబట్టి అని చెప్పేసి కోఆపరేట్ చేస్తాం, అది కూడా ఓకే. ఇవాళ ఈ సినిమా కోసం కృతి వర్మ ఎక్కడో ముంబై నుంచి అంటే నేను ఇందులో ఒక చిన్న పార్ట్ చేశాను, దానికోసం నేను రావాలి, చేయాలి, సపోర్ట్ చేయాలి అని చెప్పేసి వచ్చినటువంటి ఎంఐ గ్రేట్. అండ్ చిన్నపిల్ల అంటే 10 ఏళ్ళు కూడా లేనటువంటి ఒక అమ్మాయి కూడా 24 hours వర్క్ చేసింది అదే రోజు. 24 గంటలు ఒక 7 ఏళ్ల పాప వర్క్ చేయటం చాలా గొప్ప. అమ్మాయికి ఈ పత్రికా ముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను అమ్మా. థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ప్రమోషన్స్కి వీళ్ళు వస్తున్నారు, చిన్న పిల్లలు వస్తున్నారు. అండ్ పెద్ద సినిమా రామ్ చరణ్ గారిది, అంత పెద్ద 350 కోట్లు పెట్టి సినిమా చేసినటువంటి అంత పెద్దవాళ్ళు కూడా ప్రతి ప్రమోషన్ ప్రతిరోజు వదలకుండా ఏదో రకంగా మీడియా ముఖంగా ముందుకు రావటం, జనాలకు తెలియటం, జనానికి మన సినిమా తెలియాలని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తున్నారు. పెద్ద సినిమా బాగుంది, దానికి ఇంకొంచెం బూస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తున్నారు. వాళ్ళు చాలా గొప్ప గ్రేట్. అండ్ వాళ్ళతో పాటు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సంగీతం శ్రీనివాసరావు గారు 94 సంవత్సరాల వయసులో మీడియా ముఖంగా వచ్చి మీ ద్వారా ఆయన సినిమాను కూడా ప్రమోట్ చేసుకున్నారు. 94 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక డైరెక్టర్ వచ్చి నా సినిమా ఇది అని చెప్పుకున్నప్పుడు మీరు ఎందుకు రారు? వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఎందుకు రారు? వాళ్ళ మేనేజర్ కూడా ఆన్సర్ లేదు. డబ్బులు ఇవ్వనప్పుడు మాత్రం ప్రతిరోజు ఫోన్ చేయడమే, ప్రతి గంట ఫోన్ చేయడమే. డబ్బింగ్ చెప్పాలంటే ప్రసాద్ ల్యాబ్ నుంచి ఆ పక్క సందులోంచి నెక్స్ట్ రోడ్డు 2 కిలోమీటర్ల అవతల నుంచి ఇవతల రోడ్డుకి రావాలంటే 4,000 5,000 మాకు ఖర్చు అవుతుంది. ఓన్లీ ఒక 2 kilometers మా దగ్గర ప్రొడ్యూసర్స్ దగ్గర వసూలు చేస్తారు, బాగానే ఉంది, తీసుకోండి అంటే మీ రూల్స్ ఇది ఉండొచ్చు కాక. కానీ పోలీస్ కంప్లైంట్ సినిమా మీకు జీవితాన్ని ఇస్తుంది, కానీ మీరు ప్రమోషన్ చేయకపోవడం వల్ల మాలాంటి దర్శకులకి నిర్మాతలకి జీవితాన్ని పోగొడుతుంది. ఒక వారం ముందు చూశాను, ఎవరు వరలక్ష్మి గారి కథ చెప్పేసి బయటకు వచ్చేసి ఒక గాడెస్, ఒక గొప్ప వ్యక్తితోటి నేను వర్క్ చేశాను అంటే కథ చెప్పాను, అద్భుతం అని చెప్పేసి ఎవడో ఫేస్బుక్లో పెట్టాడు, చూశాను. కానీ తర్వాత బాధ ఏంటి, సినిమా తీసిన తర్వాత సినిమా బయటికి తీసుకెళ్లే వాళ్ళ బాధ ఏంటి అని చెప్పేసి ఆ డైరెక్టర్ని చూసి జాలేసింది నాకు. ఆవిడ పని చేయడంలో తప్పులేదు, సిన్సియర్గా వర్క్ చేస్తారు, టైంకి వస్తారు, చాలా ఎఫర్ట్ పెడతారు. ఎఫర్ట్ ఆ వర్కింగ్ షూటింగ్ కోసం మాత్రమే కాదు, యాక్టింగ్ కోసం మాత్రమే కాదు, సినిమా ప్రమోషన్ కోసం కూడా పెట్టాలి. ఇది మాత్రం చాలా అన్యాయం వరలక్ష్మి గారు. ఎందుకనంటే నేను ఉండను అని అంటే నెక్స్ట్ డే ఎక్కడో కనపడతారు. ఈ సినిమా జూన్ 12 తారీఖున 350 థియేటర్లో రిలీజ్ అవుతోంది. మీ సినిమా ఇంతవరకు రిలీజ్ అవ్వలేదు. అంటే ఇంత గ్రాండ్గా మహారాష్ట్రలో, అండమాన్లో, యుఎస్లో, కర్ణాటకలో 82 థియేటర్లు ఇవాళకి కన్ఫర్మ్ అయ్యాయి. సో దాదాపు రేపు సాయంత్రానికంతా ఇప్పుడు 358 500 థియేటర్లు కూడా రిలీజ్ అవుతుంది. అది వరలక్ష్మి వల్ల కాదు, సంజీవ్ మేగోటి వల్ల, అలాగే నరేంద్ర బాబు గారి వల్ల,
సో మా వల్ల రిలీజ్ అవుతుంది ఈ సినిమా. అలాగే మా నిర్మాతల వల్ల, కృష్ణసాయి గారి వల్ల, అండ్ చాలామంది ఆర్టిస్టుల బ్లెస్సింగ్స్ వల్ల, ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ దాకా మా అందరి కష్టం వల్ల, మా అందరి కష్టానికి ఆ దేవుడు ఈ రూపంలో ఆశీర్వదించాడు. నిన్న మొన్న రాత్రి 11-12 గంటల వరకు కూడా ల్యాబ్లో తిరిగి ప్రతి రూపాయి అడుక్కొని రిలీజ్ చేయాలి కదా. మీరు వస్తే ఎవరిని అడుక్కునే అవసరం ఉండేది కాదు. మీరు వచ్చి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, నేను సండే రోజు మీకు మెసేజ్ పెట్టాను ఏమని, అమ్మా 4 రోజులు మీరు బ్యాలెన్స్ ఉంది, 4 రోజులు మీరు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది, 4 రోజులు వద్దు, 1 గంట రండి అని చెప్పాం. మీరు 1 గంట మా కోసం స్పెండ్ చేస్తే మాకు 1 కోటి రూపాయలు చేతికి వస్తుంది. ఇప్పుడు నష్టపోతూ కష్టపడుతూ కూడా ఈ సినిమాని తీసాం, ఈ సినిమాని బయటికి వేస్తున్నాం. ఈ సినిమా సక్సెస్ అవుతుంది. ప్రేక్షకుల ఆశీర్వాదం, అలాగే మీడియా మిత్రుల ఆశీర్వాదం, మీ అందరి ఆశీర్వాదంతో పోలీస్ కంప్లైంట్ జూన్ 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. డ్యామ్ షూర్గా మంచి హిట్ అవుతుంది, మంచి పేరు వస్తుంది. సో మీరు ఇంట్లో కూర్చొని ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.